కానీ ఈ మత మార్పిడుల పైన మీ అభిప్రాయం ఏంటండి? అది మత మార్పిడి కాదు స్వామి, దేవుణ్ణి మార్చడం. ఏమిటండి, మేము దేవుణ్ణి నమ్ముకున్నా ఉంటారు, కొత్తగా క్రిస్టియన్స్ అవి మతంలో మారినాను. దేవుణ్ణి గతంలో కూడా నమ్మారు మీరు, రాముడిని కూడా నమ్మి ఉంటారు, ఏ కృష్ణుడినో శివుని నమ్మి ఉంటారు. ఇప్పుడు మతం మారడం కాదు, దేవుణ్ణి నమ్ముకోవటం కాదు, మీరు దేవుణ్ణి మార్చటం. దానికి కారణం కూడా స్వామి, గుడికి వచ్చినప్పుడైనా కొన్ని వందల మందో వేల మందో మీ ఇద్దరే మీ గుడికి రానివ్వండి, మీ గుడికి వచ్చినప్పుడైనా నాయన మీరు వచ్చే దండం పెట్టుకోవడం కోసం కోరికలతో రావద్దు. ఏమిటండి, నా శరీర సుఖాలనే కోరికలు మనసులో పెట్టుకుని గుడికి రావద్దు. మీరు ఏ దుర్గమ్మను మొక్కుతున్నారో, ఏ శివుణ్ణి మొక్కుతున్నారో, ఏ రాముని మొక్కుతున్నారో, వీళ్ళందరూ మన పూర్వీకులు. వారు త్యాగం ద్వారా దైవత్వాన్ని పొందినవారు. వారు మాయలు గారడీలు చేసినవాడు కాదు రాముడు, కృష్ణుడు, శివుడు, దుర్గమ్మ, వినాయకుడు. వారు ఏ మాయలు ఏం చేయలేదు వాళ్ళు ఏమిని. వారు అనేక కష్టాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలన్నీ ఓర్చుకుని, అనేక విమర్శలకు వారు కూడా ఓర్చుకుని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశారు. ఎవరిని మొక్కడం కోసం మీరు వచ్చారో ఆయన జీవితం అంతా కష్టాలే, మీరు ఆయన కోరికలు వాడడానికి వస్తారా? మీరు ఇలాంటి నమ్మి రావద్దు మీరు అని చెప్పి బోధించాలండి. మీరు 4 వారాలు ఈ వ్రతం చేయండి, 4 వారాలు పూజలు చేయండి, ఈ చేయండి, ఈ హోమాలు చేయండి, డబ్బులు ఖర్చు పెట్టండి. మీకు అర్థమైందా స్వామి? వారిని ఇంకా మాయలో పెడుతున్నారు. ఇంకా ఉదాహరణకి మా ఊరు ఎగ్జాంపుల్, నేను మా ఊరే చెప్తానండి. మాది కొప్పవరం గ్రామం, అనపర్తి మండలం, తూర్పుగోదావరి జిల్లా. మా నాన్న పుట్టిందేమో మహిపాల గోత్రం, కాశ్యప పరంపర శూద్రండి. అమ్మ పుట్టిందేమో వామనపాల గోత్రం, కాశ్యప పరంపరలోనే రాక్షస ప్రవర వాళ్ళది. ఈ సందర్భంలో చిన్నప్పటి నుంచి మేము చూసిన అమ్మ అంటే నా తాత వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, ఈ నానమ్మ వాళ్ళు ఒకే ఊరు కాబట్టి అదే ఊర్లో ఉన్నాం కాబట్టి మీకు వివరం చెప్తున్నాను స్వామి. మా ఊర్లో అర్చక పురోహితులు మా ఊర్లో కూడా ఉన్నారు. చిన్నప్పటి నుంచి చూస్తాం. ఒక ఆయన సామమూర్తి గారు అని చెప్పేసి ఆయన శివాలయానికి ఆయనే పూజారి, ఈ వెంకటేశ్వర స్వామికి ఆలయానికి ఆయనే పూజారిగా ఉన్నారు. ఆయన సిగరెట్లు అవి కాలుస్తారు, బాగా సిగరెట్లు అవి కాలుస్తారండి. ఆయన మడి కట్టుకుని నైవేద్యం పెట్టుకుని దేవుడికి పెట్టి వచ్చేస్తారు. అంటే నేను చూసి ఆయన మీద నిందలేయటం నా ఉద్దేశం కాదు స్వామి, నేను చూసి చెప్తున్నాను. నేను ఎవరు వస్తే వాళ్ళని సిగరెట్లు తెమ్మని డబ్బులు సిగరెట్లు తెప్పించుకుంటారు భక్తులు చేసి. సిగరెట్లు ఆయన చిన్నపిల్లలతో కూడా తెప్పించుకుంటాడండి ఆయన. అంటే నేను సుమారు ఒక 20 సంవత్సరాల నుంచి ఆయన చూడలేదు, నేను చెప్పేది ఒక 30 సంవత్సరాల క్రితం మాట అండి ఇది, మా చిన్నప్పుడు మాట ఇది. వస్తారు, నైవేద్యం పెడతారు, ఊర్లోంచి ఎవరిని పలకరించకుండా వాళ్ళు వెళ్ళిపోతారు, తప్పేం పట్టట్లేదు. కానీ పాస్టర్లు ఏం చేస్తున్నారు తెలుసా అండి, 2 3 ఉన్నారు ఇంట్లో, వాళ్ళ పిల్లలు అమెరికా వెళ్ళిపోయి ఉన్నారు, ఎక్కడికి వెళ్ళిపోయి ఉన్నారు. మీకు హెల్త్ బాగాలేదా మీకు, అయ్యో మా యేసుని నమ్ముకోండి, మీరు ఇది చేసుకోండి, ఏదో 4 సార్లు ఏదో ఇది ఆయిల్ రాసుకోండి, ఓ పండు పొలం ఒక అరగంట కూర్చొని చెప్పి వస్తున్నాడండి. మొహమాటంతో 5-6 సార్లు చర్చికి వెళ్తున్నారండి వీరు మొహమాటంతో. ఎందుకు, మనకి ఇంతమంది బంధువులు ఉన్నారు, మనం ఎన్నోసార్లు గుడికి వెళ్ళాము, ఇన్నిసార్లు వ్రతాలు చేయించాం, ఆ పూజారి గారికి దక్షిణ సమర్పించాము. మనకు ఒంట్లో బాగాలేకపోతే ఒక్కసారైనా మన పూజారి గారు వచ్చారా? ఏమయ్యా ఎప్పుడు గుడికి వచ్చేవాడు నువ్వు, ఈ 5-6 నెలలుగా ఎందుకు రాలేదు అని ఇప్పుడు అడిగాడా? అడగలేదే. ఈయన వచ్చి అడుగుతున్నాడే, పోన్లే మొహమాటానికైనా వెళ్ళిపోదాం. మీకు అర్థమైందా స్వామి? ఈ అర్చక పురోహితులే కానీ గ్రామాల్లో అందరితో మమేకమయ్యి అది నిజమైన రాముడి తత్వం ఏమిటి, శివుడి తత్వం ఏమిటి, వారి పరాక్రమం ఎలా ఉంటుంది, కష్ట నష్టాలకు ఓర్చుకోవడంలో వచ్చే ఉపయోగాలు ఏమిటి, శరీర సుఖాలు కోరుకోకుండా కష్టాలు నష్టాలు ఓర్చుకుంటే రాముడు ఎలాంటి ఖ్యాతి గడించాడు, హరిశ్చంద్రుడు ఎలాంటి ఖ్యాతి గడించాడు, శివుడు భిక్షమెత్తుకు జీవిస్తాడండి ఆయన. ఇప్పుడు కూడా ఆయన ఆది భిక్షు అంటారండి ఆయన్ని. శివుడు మరి అంతున్న మేరు పర్వతానికి అధిపతి అయినా భిక్షగాడగా జీవిస్తున్నాడు ఆయన. మనం శరీర సుఖాలు ఆర్భాటాలు కోరుకోవద్దు, మీలో ఉన్నాయి మానుకోండి అని బోధించే బాధ్యత ఎవరిది? వారు పని చేయట్లేదు స్వామి. కాబట్టి మత మార్పిడులు పెరిగినాయి. ఒక రకంగా దానికి అర్చక పురోహితులు కూడా కారణమే. కానీ మంచి చెప్పే అర్చక పురోహితులు కూడా ఉన్నారు, నేను వారిని తప్పు పట్టట్లేదు. కానీ వారి శాతం చాలా తక్కువ ఉండొచ్చు. బోధించకుండా శుభ్రంగా అహంకారంతో ఎవడు వచ్చినా నాకు ఆలు దండం పెడతాడు, ఈ దేవుడి తర్వాత నేనే దేవుడు అని అహంకారంతో చాలామంది అర్చకులు పురోహితులు ఉన్నారు. మొన్న చూసాం ఇళయరాజా అని గుడిలోకి రానివ్వలేదని చెప్పేసి మొన్న విన్నాం. మనం ఎవరైనా స్పందించామో, మనం ఎవరన్నాను 1000 మాటలు మాట్లాడతాం. ఒకటే బురద, ఇళయరాజా గర్భగుడిలోకి ప్రవేశించే ప్రయత్నం చేశాడు, తప్పు కదా? ఏమండి, గర్భగుడిలోకి ప్రవేశించాలని ప్రయత్నం చేసి అజ్ఞాన ఇళయరాజా? మనకంటే జ్ఞానం ఇళయరాజా. ఆయన 12 స్వరస్థానాల మర్మం తెలిసినవాడు ఇళయరాజా అంటేనే. ఆయన గురించి మాట్లాడే అర్హత మనకి ఎవరికే లేదయ్యా. చెప్తున్నాను, నర్మగర్భం ఏదో పదాలు వాడటం నాకు రాకపోవచ్చు, కానీ కేవలం అహంకారం అంతేనండి, బురద జల్లేయటం అంతే అయ్యా. ఈ మత మార్పుడి కారణం కూడా మనమే, వేరే బయట వాళ్ళు ఎవరు కాదు స్వామి, మన అసమర్థత అంతే. రాముడు గొప్ప మనం చెప్పుకునే స్థితి లేదు, రాముడి గురించి మనకే తెలియదు.
రాముడి గురించి ముందు మనకే తెలియదు. నేపాల్ ప్రధానమంత్రి చెప్పాడు, మన అయోధ్య రామ మందిరానికి పూజ మన ప్రధానమంత్రి గారు చేస్తున్న సందర్భంలో, రాముడు అసలు మీ దేశం వాడే కాదు, రాముడు అయోధ్యలో పుట్టిన మాట వాస్తవం, నేపాల్లో ఒక అయోధ్య ఉంది, నేపాల్లో పుట్టాడు రాముడు అన్నాడండి. సమాధానం చెప్పామా? నిజంగా నేపాల్లో పుట్టినా రాముడిని గౌరవిస్తాం, ఆయన గుణాలు బట్టి గౌరవిస్తాం, పూజిస్తాం. పాకిస్తాన్లో పుట్టినా పూజిస్తాం. ఒకప్పుడు అవన్నీ కూడా మనమే కదా. మన చేతగాని తన వల్ల అన్నీ మనం కోల్పోయాం. మనం అమెరికాలో పుట్టినా చైనాలో పుట్టినా రాముడు గుణాల గురించి మనం పూజిస్తాం, గౌరవిస్తాం. మనలో మనమాట అండి. అసలు రాముడు ఎక్కడవాడు? మీరు ఎంతోమందిని పెద్దవాళ్ళని ఇంటర్వ్యూ చేసి ఉండొచ్చు, ఎంతో జ్ఞానం విజ్ఞానం మీరు పొంది ఉండొచ్చు. రాముడు అసలు ఎక్కడవాడు? మనలో మనమాట. రాముడు క్షత్రియుడు, అతను ఆర్యుడు, బ్రాహ్మణులు ఆర్యులు, వైశ్యులు ఆర్యులు, ఈ దేశం వాళ్ళు కాదు, ఎక్కడి నుంచో వచ్చారు అని చెప్తున్నారు. ఇది నిజమేనా? నిజమైతే మనం విమర్శించాల్సిందే. ఎక్కడి నుంచో వచ్చారు, మేము అందరూ శూద్రులను, మమ్మల్ని మీరు తొక్కుతున్నారని విమర్శించాల్సిందే. కానీ ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అధ్యయనంతో కూడిన అధ్యాపనం చేయాల్సిన ఈ మఠాధిపతులు పీఠాధిపతులది కదా. వాల్మీకి రామాయణం చెప్తుంది రాముడు ఇక్ష్వాకు వంశీయుడు, ఇక్ష్వాకు అయోధ్యకు మొట్టమొదటి చక్రవర్తి అని చెప్తుంది. అసలు ముందు ఇక్ష్వాకు ఎక్కడ వాడు తెలిస్తే రాముడు ఎక్కడ వాడు తెలుస్తుంది కదా. అవునా కదా స్వామి? ఎగ్జాక్ట్లీ. ఇక్ష్వాకు తండ్రి ఎవరు? మనువు అట. మనువు తండ్రి ఎవరండి? సూర్యుడట కదా. అంటే సూర్యుడు అంటే ఈ సూర్యుడు కదా, ఆకాశంలో సూర్యుడు కాదండి. ఈ మనువు తండ్రి సూర్యుడు అటండి. కశ్యపుడు పరంపరలో కశ్యపుడు కొడుకు సూర్యుడు అటండి. సరే, సూర్యుడు తండ్రి కశ్యపుడు, కశ్యపుడు తండ్రి మరీచి. మరి మరీచి ఎక్కడ పుట్టాడు? ఏమన్నా పరిశోధన చేసామండి? అధ్యయనం చేసామా? ఈ మరీచి పుట్టిన ప్రదేశం తిరుపతి దగ్గర నాగులాపురం. విన్నారా మహాత్మా? నా మాట నమ్మొద్దు. శ్రీ మహావిష్ణువు 7వ అవతారమే రాముడు అంటారు, 8వ అవతారం కృష్ణుడు అంటారు. మొదటి అవతారం ఎక్కడా? ఎవరికి తెలియదు, మనం మర్చిపోయాం, మనకు అక్కర్లేదు కూడా. మీకు అర్థమైంది సమయం? తిరుపతి దగ్గర నాగులాపురం. మత్స్యావతారం ఎత్తి వేదాలను తీసుకుని బ్రహ్మదేవుడికి అక్కడ వేదాలను ఇచ్చినప్పుడు అక్కడ ఆయన సృష్టి మొదలు పెట్టాడని అక్కడ స్థల పురాణం. 14 మంది బ్రహ్మ 14 మంది కుమారులు జన్మించింది అక్కడే. మనం ఏమైనా పరిశోధన చేసామా? తెలుసా స్వామి? రాముడు 16 అణాల ఆంధ్రుడు. ఎవరండి రాముడు? మీరు ఊరుకోండి, మేము ఎలా నమ్ముతాం? ఆయన పరిపాలించిందేమో అయోధ్య. అసలు ఆంధ్రుడు అంటారండి మీరు? నా మాట నమ్మొద్దండి. అష్టభాషలు అంటే ఏమిటి ఎవరైనా అడగండి మీరు. సంస్కృతం, ప్రాకృతం, ఆంధ్రం, అపభ్రంశం, శూలికోక్తి, పైశాచి, మాగధి, సౌరసేని, 8 భాషల్లో ఆంధ్రం ఒకటి. మీరు నేను మాట్లాడే భాష పేరు తెలుగు కాదు, ఆంధ్రము. త్రిలింగ తెలుగుగా మారిపోయింది. రామాయణ కాలంలో తెలుగు అనే భాష లేదు. విన్నారా స్వామి? తెలంగాణ అనే పదమే లేదు. మళ్ళీ మన కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఒప్పుకోరేమో మళ్ళీ. ఎందుకంటే సీతమ్మని వెతకడం కోసం సుగ్రీవుడు 4 దిక్కులకి సైన్యాన్ని పంపించాడండి. అందులో భాగంగా దక్షిణ దిక్కు, అంటే మనం ఉన్న దిక్కు, దక్షిణ భారతదేశం అంటాం కదా మనం, ఈ దిక్కు కూడా సైన్యాన్ని పంపించారు. దాంట్లో హనుమంతుడు, అంగదుడు వీళ్ళందరూ ముఖ్యులట. నేను మీలాంటి వారు చెప్పగా విన్నా, అయ్యా నమ్మా, వింటిని నమ్ముకొంటిని, నేను నమ్ముతున్నా. అప్పుడు దక్షిణం వైపు పంపించేటప్పుడు 16 దేశాల పేర్లు సుగ్రీవుడు చెప్పాడు. మీరు కౌశిక, పుండ్ర, పులంద, మలయాళ, ఆంధ్ర దేశాల్లో వెతకండి అని చెప్పాడండి. 16 దేశాల పేర్లు ఆంధ్రదేశం ఒకటి. మరి తెలంగాణ అనే దేశం పేరు ఆయన ఎందుకు చెప్పలేదు? అంటే సుగ్రీవుడు కూడా తెలంగాణ ద్రోహేనా? నాకు తెలియదు, నేను అడుగుతున్నాను స్వామి. ఈ సత్యాన్ని చెప్పవలసిన అర్చక పురోహితులు, ప్రవచనకారులు, లేకపోతే మఠాధిపతులు, పీఠాధిపతులు వారు అది బోధించలేదు. మీకు అర్థమైందా స్వామి? అంటే నేను గొప్పనని చెప్పట్లేదు స్వామి. నాకు ఈ మాటలు చెప్పింది కూడా ఒక భిక్షగాడు. నేను మాట్లాడే ప్రతి అక్షరం నాకు చెప్పింది ఒక భిక్షగాడు, శ్మశానాల్లో ఉండి జీవించే భిక్షగాడు. ఆయన బోధించిన బోధన, ఆయన చెప్పిన మాటలు మీకు నేను చెప్తున్నా. ఆ వాల్మీకి రామాయణం కానీ మహాభారతం కానీ మీరు పరిశోధించండి. యథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని కృష్ణుడు స్వయంగా పిలిచాడు. ఎవరిని? అర్జునుణ్ణి. ఆ భరత వంశీయులు ఎవరు? ఏ గోత్రాల్లో ఉన్నారు? ఇక్ష్వాకు వంశీయులు ఎవరు? ఏ గోత్రాల్లో ఉన్నారు? వారికి మనకున్న బంధుత్వం ఏమిటి? ఇప్పుడన్నా మనం ఏమైనా దృష్టి పెట్టామా? మన అందరం ఒకటే. మన అందరం బంధువులు అని చెప్పడం కోసం మిగిలినవే ఈ గోత్రాలు. మీకు అర్థమైందా స్వామి? ఈ పని వారు మానేస్తున్నారు. కాబట్టి రాముడు తిరుపతి నుంచి, ఎక్కడ నాగులాపురం నుంచే సృష్టి మొదలైంది. ఇక్కడి నుంచే విశ్వామిత్రుడు తండ్రి ఎవరైతే తాత ఉన్నారో కుషుడు ఉన్నాడో, కుషుడు, కుశాంబుడు, కుశనాభుడు, అద్వర్త రజసుడు, ఈ కుశవంశ పరంపర అంతా కూడా బయలుదేరింది తిరుపతి దగ్గర నుంచే అని చెప్పే బోధన ఎవరో చేయలేదు.
అసలు తిరుపతికి పేరు ఇప్పుడు కాదండి. తిరుపతి అసలు పేరు తెలుసా మీకు? ఎప్పుడైనా విన్నారా? తిరుపతి అసలు పేరు శ్రీ వెంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన కనకాంబర ధరల సన్మకుట కుండల విరాజిత హరే అనుచుని పొగడగ త్యాగరాజగేయుడు మానవేంద్రుడైన రామచంద్రుడు. ఆ తిరుపతి అసలు పేరు వైకుంఠం అట. శ్రీ మహావిష్ణువు మొదటి అవతారం చెప్పుకున్నాం, రెండో అవతారం కాసేపు పక్కన పెడితే మూడో అవతారం తిరుపతి అండి. తిరుపతికి ఆది వరాహ క్షేత్రము అని పేరు. శ్రీ మహావిష్ణువు మూడో అవతారము తిరుపతి. శ్రీ మహావిష్ణువు 9వ అవతారం వెంకటేశ్వర స్వామి, శ్రీనివాసుడు, వశిష్ఠ గోత్ర క్షాత్రం కలిగిన వాడు, ఆయన తిరుపతే. మనం చెప్పుకోవటం మొహమాటం మనకేమిటండి?